న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపుతోంది. కోరుట్ల బస్టాండ్లో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించుకుని నిజామాబాద్ వైపు వెళ్తుండగా గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల మెట్పల్లి పోలీసులు వెంబడించి ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ దేవాలయం వద్ద ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు భిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాత కానీ కమిటీ ఏర్పాటు చేయలేదు. కేకే కమిటీ అంటేనే కాలయాపన కమిటీ అనే భావన ఉన్న తరుణంలో అది తప్పు అని నిరూపించుకోవాలి. ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తేదీ నాటి నుంచే వారికి ప్రయోజనాలు అందించాలి అని కల్వకుంట్ల కవిత అన్నారు. ఒకవైపు రైతులు సాగునీరు లేక అల్లాడుతుంటే మరోవైపు పట్నం నుంచి పల్లెల వరకు ప్రజలు అరిగోస పడుతున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలతో కాలం వెల్లదీస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లకు పైగా వ్యయంతో జాతీయ రహదారులు, బీబీ నగర్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థను అందించి తెలంగాణ ప్రగతికి బాటలు వేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గుంతలమయమైన కనీస రోడ్లను కూడా బాగు చేయలేక చేతులెత్తేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పేర్కొన్నారు. అరెస్టులతో రాహుల్ గాంధీ గారి పోరాటాన్ని అడ్డుకోలేరు. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల అరెస్ట్ ఆ ప్రజాస్వామికం దుర్మార్గం. ప్రతిపక్ష నేత అని చూడకుండా పోలీసులు రక్తం వచ్చేలా ఈడ్చుకెళ్లడం దారుణం. పోలీసులు వ్యవహరించిన తీరు కేంద్ర ప్రభుత్వ నియంత్రిత ధోరణికి నిదర్శనం. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిన తీరు యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతల అరెస్టుకు నిరసనగా రేపు హైదరాబాద్ లో లోక్ భవన్ ముట్టడిస్తాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం రంగాపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారు దాసరి రవి ఇంటికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. దళిత బంధు కింద కొనుగోలు చేసిన ఆవుల పాలతో తయారైన ఛాయ్ను తాగి దాసరి రవి గారి తల్లితో ఆప్యాయంగా మాట్లాడారు. ఉద్యమాల గడ్డ నల్గొండ నడిబొడ్డున స్కాలర్షిప్స్ అండ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదలకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఫీజు రింబర్స్మెంట్ విడుదలకై రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటమే లక్ష్యంగా నల్గొండ కేంద్రంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ సర్కార్ తీరును ముక్త కంఠంతో ఏకిపాడేసిన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ కుల సంఘాల నేతలు. హలియా పట్టణంలో శీతల భవాని పండుగను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని భక్తి గీతాలతో ఊరేగింపులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రజలు శాంతి సుఖ సంతోషాలు కలగాలని శీతల భవాని అమ్మవారిని ప్రార్థించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు దళారుల చేతుల్లో ఉండడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవాల్సిన రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట వరంగల్ స్టేషన్లో ఏటీవీఎన్ మిషన్లు దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. రైల్వే అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, యూసఫ్గూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఈ వర్షం కారణంగా ప్రధాన రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రజల శాంతి, సుభిక్షం, ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని ఆమె పేర్కొన్నారు.